హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవిలో మనం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సంబంధించి క్యాల్కులేషన్స్ అయితే చూద్దాం. అంటే మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది విత్ ఎగ్జాంపుల్స్ విత్ క్యాల్కులేషన్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి దీంట్లో ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో, మనకి ప్రెజెంట్గా ఏంటంటే 7.4% వడ్డీ అయితే ఇస్తున్నారు. సో మనకి నెల మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కాబట్టి ఇది మీకు నెల వడ్డీ అయితే ఇస్తారు. సో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 7.4% ప్రకారం ₹617 అయితే వస్తుంది. ఇది 5 years tenure. సో 5 సంవత్సరాల వరకు మీకు నెల అమౌంట్ అయితే వస్తుంది. సో టోటల్గా మీకు వచ్చిన వడ్డీ వచ్చేసి 5 సంవత్సరాలకు 37,000 అనమాట. సో మీ అమౌంట్ ఏమో ₹1,00,000, మీకు వడ్డీ ఏమో టోటల్గా 5 సంవత్సరాలకు ₹37,020 అయితే వస్తుంది. ఇది ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే. ఒకవేళ మీరు 4.5 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒక పర్సన్ 4.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 7.4% వడ్డీ ప్రకారం మీకు ప్రతి నెల ₹2,775 అయితే వస్తుంది. అలా 5 సంవత్సరాలు వస్తుంది. సో టోటల్గా మీకు 5 సంవత్సరాలకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 1,66,500 అవుతుంది అనమాట. సో 4.5 లక్షలు మీరు కడతారు, మీకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 5 సంవత్సరాలకి 1,66,500. మీకు నెల వచ్చేసి ₹2,775 అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ మనం 9 లక్షలు కట్టామనుకోండి, సింగిల్ పర్సన్ వచ్చేసి మ్యాక్సిమం లిమిట్ 9 లక్షలు ఉంటుంది. అదే జాయింట్ అకౌంట్ అయితే ఇద్దరు కలిసి 15 lakhs వరకు అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో సింగిల్ పర్సన్ మ్యాక్సిమం అమౌంట్ 9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 7.4% వడ్డీ ప్రకారం ప్రతి నెల వచ్చేసి ₹5,550 అయితే వస్తుంది. ఇలా 5 సంవత్సరాలు వస్తుంది. సో టోటల్గా ఈ 5 సంవత్సరాలు మీకు వచ్చిన వడ్డీ వచ్చేసి 3,33,000 అనమాట. సో మీరు 9 లక్షలు కడతారు, మీకు వచ్చిన వడ్డీ 3,33,000, నెల ₹5,550 అమౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి 15 lakhs మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇద్దరు కలిసి మ్యాక్సిమం అమౌంట్ అనమాట. ఇంకా పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో అంతకంటే మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేరు. సో మ్యాక్సిమం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే 7.4% వడ్డీ ప్రకారం మీకు ప్రతి నెల ₹9,250 అయితే వస్తుంది. అలా 5 సంవత్సరాలు వస్తుంది. సో టోటల్గా మీకు వచ్చిన వడ్డీ వచ్చేసి 5,55,000 అనమాట. సో మీది 15 లక్షలు, మీకు వచ్చిన వడ్డీ 5,55,000. సో నెల మీకు వచ్చేది ₹9,250 అనమాట. సో ఇది ఒకసారి టేబుల్ పాస్ చేసి చూడండి, మీరు ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్స్ చూసుకోవచ్చు. సో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 7.4% వడ్డీ ప్రకారం ప్రతి నెల మీకు ₹617 వస్తుంది. 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 7.4% ప్రకారం ప్రతి నెల మీకు ₹1,233 వస్తుంది. 4.5 లక్షలు అయితే మనం ఇందాక చెప్పుకున్నాం, 2,775 అని. 9 లక్షలు అయితే 5,550 వస్తుందని. సో 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల మీకు ₹9,250 అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సంబంధించిన క్యాల్కులేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.